భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. వ్యాస భగవానుల వారు శ్రీ సుఖమహర్షికి ఇచ్చిన అద్భుత ఉపదేశం 5 శ్లోకాల భారత సావిత్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. 1,00,000 శ్లోకాల మహాభారత కథని శ్రీ వ్యాస భగవానుల వారు భారత సావిత్రితో ముగించుతారు. భారత సావిత్రిగా ప్రసిద్ధి పొందిన దీనిలో 5 శ్లోకాలు ఉంటాయి. ఈ 5 శ్లోకాల్లో మహాభారతంలో తాను చెప్పదలుచుకున్న ఉపదేశ సారం ఉంటుంది. చాలా అద్భుతమైన శ్లోకాలు ఇవి. ఆ శ్లోకాలు స్వర్గారోహణ పర్వము 5వ అధ్యాయం 60 నుంచి 65వ శ్లోకం వరకు ఉంటాయండి. వాటి అర్థం: పుణ్యప్రదమైన ఈ సంహితని తన కుమారుడైన సుఖమహర్షికి నేర్పిన వ్యాస మహర్షి ఆయనకి ఇలా ఉపదేశించారు. లోకంలో వేల కొలదిగా తల్లిదండ్రులు, వందల కొలది భార్యాపుత్రులు అనుభవంలోకి వస్తున్నారు, రాగలరు కూడా. అవి మూఢుని మీద ఎటువంటి ప్రభావాన్నైనా చూపుతాయి, కానీ జ్ఞానికి అంటే పండితుడిని అవి ఏమీ చెయ్యలేవు. తర్వాత శ్లోకం: ప్రతిదినము సంతోషించగల సంఘటనలు వేల కొలిది ఉంటాయి, భయపడవలసినవి వందల కొలిది ఉంటాయి. అవి మూఢుని మీద ప్రభావాన్ని చూపుతాయి, కానీ జ్ఞాని అయిన పండితుడి మీద ఏ ప్రభావాన్ని చూపవు. చేతులు పైకి చాపి ఇలా ఆక్రోశిస్తున్నాను, అయినా ఎవరూ నా మాట వినటం లేదు. ధర్మంతో అర్ధకామాలు సిద్ధిస్తాయి. ఆ ధర్మాన్ని ఎందుకు సేవించరు? కోరికల వలన కానీ, భయం వలన కానీ, లోభం వలన కానీ, ఆత్మరక్షణ కోసమైనా కానీ ధర్మాన్ని వీడరాదు. ధర్మం నిత్యం, సుఖ దుఃఖాలు అనిత్యాలు. జీవుడు నిత్యుడు, జీవబంధాలు అనిత్యాలు. ఉదయమే లేచి ఈ భారత సావిత్రిని పఠించిన వారు పూర్తిగా భారతాన్ని అధ్యయనం చేసిన ఫలితాల్ని పొంది పరబ్రహ్మని చేరుతారు అని ఆ మహర్షి చెప్తారు.